నమస్కారం వీవర్స్. ధర్మమేదో వేదం నిర్ణయిస్తుంది. ఒక న్యాయస్థానంలో తన కక్షిదారుని తరఫున ఒక న్యాయవాది ఇలా వాదిస్తున్నాడు. గౌరవనీయులైన న్యాయమూర్తి, నా కక్షిదారుని దోషిగా నిర్ధారించవద్దు. అతను దొంగతనం చేసిన మాట నిజమే. అయితే అందులకు కారణమున్నది. కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తూ ఉంటే అతను దొంగతనం చేయక తప్పలేదు. దొంగిలించిన ధనముతో తన ఆకలిని తీర్చుకునటమే కాదు, కుటుంబ సభ్యుల ఆకలిని కూడా తీర్చాడు. దొంగతనము చేసేటప్పుడు ఆస్తికి ఎటువంటి నష్టము జరగకుండా మారుతాళం చెవితో తాళాన్ని తీసి ఇంట్లో ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని దాచుకున్న నల్లధనముతో పోల్చి చూస్తే అతను దోచుకున్నది చాలా తక్కువే. నల్లధనాన్ని బయటపెట్టి ప్రభుత్వానికి అతను చాలా సహాయపడ్డాడు. అసలు ఇంటి యజమాని దగ్గరున్న ధనములో పోయినది చాలా తక్కువే. ఇది చాలా పెద్ద నష్టమేమీ కాదు. ఇటువంటి వాదన పట్ల న్యాయమూర్తి స్పందన ఎలా ఉంటుంది? ఈ దేశానికి సంబంధించిన చట్టాలను పట్టించుకోని వాదనతో నాకు సంబంధం లేదు. దొంగతనం భారతీయ శిక్షా సంస్కృతి ప్రకారం నేరం. నేరారోపణ చేయబడ్డ ఈ వ్యక్తికి దొంగతనం చేశాడని మీరు కూడా అంగీకరిస్తున్నారు. అందువలన అతనికి శిక్ష వేయటం నా కర్తవ్యం అని న్యాయమూర్తి చెప్పవచ్చు. తర్వాత అతనిని నేరస్తుడిగా ప్రకటించి కారాగారానికి పంపవచ్చు. ఒక వ్యక్తి శిక్షార్హమైన నేరం చేశాడా లేదా అన్నది శిక్షా సంస్కృతి ఆధారంగా న్యాయాధిపతి నిర్ణయిస్తాడు. అంతేకాని శిక్షా సంస్కృతితో ఏమాత్రం సంబంధం లేని విచిత్రమైన వాదనలు విని శిక్ష వేయాలా వద్దా అని న్యాయవాది నిర్ణయించడు. అలాగే ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోవాలంటే వేదాలను పరిశీలించాలి. అంతేగాని శాస్త్రంతో సంబంధం లేని విచిత్ర వాదనలపై ఆధారపడకూడదు. శిక్షా సంస్కృతిని మనుష్యులు తయారు చేశారు కాబట్టి అప్పుడప్పుడు సవరించవలసి రావచ్చు. కానీ వేదాలు పౌరుషేయాలు, అందువలన ఎప్పటికీ దోషరహితంగానే ఉంటాయి. వేదాలు పౌరుషేయాలు, అందువలన ఎప్పటికీ దోషరహితంగానే ఉంటాయి. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామికి జై. జై బోలో సాయినాథ్ మహారాజ్కి జై. వీవర్స్, ఈ చిన్న కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.